సో, ప్రమాణ స్వీకారం జరిగిన ఆ టైమింగ్ ప్రకారం ఏమైనా మారుతదంటారా? అదండి అక్కడికి వస్తున్నాను. ఆ ప్రమాణ స్వీకారం జరిగిన టైం ప్రకారం మనం తీసేసుకుంటే అదేంటంటే 1:21 మధ్యాహ్నం అయింది. 104లో అనుకున్నారు, 1:21కి అయింది. హస్త నక్షత్రం చేశారు. లగ్నం మీన లగ్నం అయింది. మీన లగ్నంలో రాహు కూర్చున్నాడు. ఆ లగ్నంలో చేశారు. అసలు ఎవరు అంటే నేను ఎవరిని కామెంట్ చేయను. ఎవరో ముహూర్త అభిజిత్ లగ్నం అని ఇంకేదో అనుకో పెట్టి ఉండొచ్చు. కానీ ఆ ముహూర్తానికి ఎంత బలం ఉంది ఏంటి అని చూస్తే నాకు తెలిసినంత వరకు ఆ ముహూర్తానికి ఆ సమయానికి ఎవరిని ముహూర్తం పెట్టిన వాళ్ళని ఇక్కడ కామెంట్ చేయట్లేదు. నా సహజం ఒక ముహూర్తం పెట్టిన తర్వాత ఆ ముహూర్తం దాటిన తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది. అది దాన్ని నేను అంతగా ప్రోత్సహించాను. అది ఎవరు పెట్టారు ముహూర్తం పుట్టి 104 అండి అయిపోవాలి అక్కడికి. సో ఆ ఫస్ట్ స్టేజ్లోనే మనకు అక్కడ 20 నిమిషాలు డిలే కనబడుతుంది. అలాగే ఆ ముహూర్త బలం ప్రకారం చూస్తుంటే ఈ చంద్రబలం చంద్రమహాదశలో వెళ్తున్నట్టు కనబడుతుంది. రాహు యొక్క ప్లానింగ్ కనబడు అంటే ముహూర్తానికి అంత బలం ఉందని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇటు వచ్చి ఏదైనా ముహూర్త బలం తీసుకుందాం అనుకున్నా, అలాగే రేవంత్ రెడ్డి గారి జాతక బలం తీసుకున్న ట్రాన్సిట్లోని తీసుకున్న, అలా గ్రహరీత్యా చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఒక 4 మంత్స్ బాగుంది అనొచ్చు. అంటే నిలబెట్టుకో ఈ 4 మంత్స్లో ఈ బాగున్న టైంలో ఈయన ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ది కంటిన్యూటీ విల్ బి గుడ్, నిలబెట్టుకోవడం అవుతుంది. లేకపోతే క్యాడరు అది బాగానే ఉంది, కానీ వాళ్ళ క్యాడర్లో కాంగ్రెస్ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పార్టీ గురించి చెప్పానంటే ఎప్పుడైనా రాత్రిపూట వచ్చి నువ్వు దిగరా అంటే ఇంకోటి కూర్చోవాలంటే జరుగుతుంది. రోషయ్య గారిని మనం చూసాము, మన రెడ్డి గారిని చూసాము, స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాము. ఇప్పుడు అంత పెద్ద రాజకీయం నడుతుంటే రాజశేఖర రెడ్డి చనిపోగానే ప్రాక్టికల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అక్కడికి. ఇప్పుడు ఈయన ఎంపీగా ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అవుతున్నారు కదా, అలాగే ఆయన రావచ్చు, మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు ఎమ్మెల్యే అక్కడ నుండి, అది కూడా జరగచ్చు కదా. కానీ అక్కడ అధిష్టానం నుండి వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ కథలన్నీ మారిపోయి కాంగ్రెస్లో ఇవి జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఈ 4 మంత్స్ నిలబెట్టుకుంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఓకే అవుతుంది. లేకపోతే వీని మీద కంప్లైంట్స్ అక్కడ వెళ్ళిపోతుంటాయి. ఎవరు ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ మీద కంప్లైంట్స్ సెంట్రల్కి వెళ్ళిపోతుంది. అధిష్టానం ఉంది కదా ఒకటి, వెళ్ళిపోతుంటుంది. వీళ్ళ చేతిలో ఏమి ఉండదు. ఆయన కూడా జై సోనియా అమ్మ అని ఇలాగ ఎత్తారు, నేను చూశాను. అంటే ఐఎమ్ నాట్ కిడింగ్ ఇట్, అంటే అధిష్టానానికి వెళ్తుందని. సో వెళ్తుంది కాబట్టి 4 మంత్స్ తర్వాత ఎలా ఉంటుంది అన్నది మనం వెయిట్ చేసి చూడవలసిందే. జాతక రీత్యా తీసుకున్న ఈయన జాతకంలో ఒకసారి మినిస్ట్రీ ఉంది. ఒకసారి మినిస్టర్ ఎవరు అయ్యారు? రోషయ్య గారు అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు. తాత్కాలిక మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు. మనకు చూసుకుంటే గవర్నర్ నాదెండ్ల భాస్కర్ గారు కూడా ఒక నాళ్ళు అలాగే అయ్యారు. ఇవన్నీ ఒకసారి అయిన వాళ్ళే. లాంగ్విటీ ఉందా అంటే ఈయన దశ ఛేదంలో అయ్యారు, దశ ఎండింగ్ అయ్యారు. దశ ఎండింగ్ అయిపోతున్న ఆ దశ ఇచ్చినప్పుడు ఎండింగ్ అయినప్పుడు అది కంటిన్యూ చేస్తుంది మనం చెప్పలేం. సో ఇవన్నీ టైంలో గురుబలం ఉండడం వల్ల శని గురువు యొక్క అనుగ్రహంతో లిఫ్ట్ అయ్యారు ఆయన. సో గురుబలం అనేది ఏప్రిల్తో తగ్గిపోతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ విల్ మెయింటైన్ ఇట్. సో ఇలా ఒకసారి సీఎం అయిన వాడు మనం బీహార్లో చూసాం, అఖిలేష్ యాదవ్ చూసాం, తర్వాత కనుమరుగు అయిపోయాడు అనమాట, చిన్నపిల్లడే అయిన వాళ్ళు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కాంగ్రెస్ని దృష్టిలో పెట్టుకుని ఈ 4 మంత్స్ గురుబలంతో వచ్చాడు కాబట్టి హీ హ్యాస్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ దిస్ 4 మంత్స్. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు కాంగ్రెస్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు టీఆర్ఎస్ కూడాను. టీఆర్ఎస్ చేసింది ఒక తప్పుడు పని చేసింది, బీఆర్ఎస్కి మార్చి నరంగా ఇది చేయడం వల్ల వీళ్ళు బలం తగ్గింది. అలా ఈయనకి గురుబలంతో ఈయన వచ్చాడు. చూస్తే ఈయన జాతకంలో దశాచేతం నడుస్తుంది, ఎంతవరకు ఉంటుంది. సో ఈయన నిలబెట్టుకోగలిగితే, వాళ్ళు చేసిన పొరపాట్లు చేయకుండా నిలబెట్టడం అంటే ప్రజలకే కావాల్సిన వస్తువుని ఫ్రీ అని అనకుండా అందుబాటులో వాళ్ళకి ఇవ్వగలిగితే. అంటే చాలామంది చెప్తారు ఫ్రీ మెడికల్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లేదని. బట్ ఏది అవకాశం ఉంటే అది ఇవ్వగలిగితే మాత్రం ది కంటిన్యూటీ అంటే యోగం, మంచి పనులు చేసిన దైవబలం పెరుగుతుంది. మనం ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేస్తే, అంటే ఫ్రీగా ఇవ్వడం అది మంచి పని కాదు, ఉపయోగపడే మంచి తాగునీడు ఇచ్చామనుకోండి, దాహం తీరుస్తుంది, అది ఇచ్చామనుకోండి, అది ఒక మంచి పని కింద. అలాగే వాళ్ళకి ఉపయోగపడేది ఏంటి చూసుకుని రైతులు కానీ వాళ్ళు అడిగి చూసుకుని నేను అవన్నీ మాట్లాడకూడదు ఇక్కడ. సో మన అస్ట్రాలజర్ కాబట్టి ఎవరు మాట్లాడో అలాంటిది ఏమైనా ఆయన చేయగలిగితే అదేంటి దైవబలం పెంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యం దైవబలం, గ్రహాల కంటే అతీతంగా దైవబలం ఉండాలి. సో దైవబలం పెంచడానికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఈ 4 మంత్స్లో చేస్తే ఆటోమేటిక్గా అది కంటిన్యూటీ వెళ్ళిపోయింది. లేకపోతే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ రిస్క్. ఆఫ్టర్ గురు బలం తగ్గిన తర్వాత
అంటే ఛాన్స్ ఏంటి, గురుబలం తగ్గానే పార్టీలో గొడవలు మొదలవుతాయి, అది వేరే సంగతి. ఈయన కంట్రోల్ చేయగలుగుతాడా లేదా అని మనకు తెలియదు. ఆ గొడవ మొదలైనప్పుడు ఎనీథింగ్ హ్యాపన్స్.